తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సదాసీదాగా ముగించారు. రేణిగుంట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అత్తూరు హరిప్రసాద్ రెడ్డి అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో మండలంలోని సమస్యలపై విన్నవించుకుంటే సమస్యలను పరిష్కరించే విధంగా సహకరించాలని అధికారులకు ఎంపీపీ సూచించారు. రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యలను తొందరగా తీర్చాలని ఎంపీపీ కోరారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని అలాగే గాజుల మన్యం సర్పంచ్ రమేష్ వాళ్ళ గ్రామంలో నివాసం ఉంటున్న వికలాంగులు పెన్షన్లు కట్ చేస్తారని మండిపడ్డారు. ఎంపీడీఓ ఇన్ఛార్జ్ ప్రభురావు త్వరలోనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏ పెద్ద వాటికి ఏం సంబంధం ఉంటుంది? అసలు గ్రామ పంచాయతీ ప్రాపర్టీస్ లేవు, ఎక్కడ లేదు. మొత్తం అయిపోయి లేదు, ఏదో ప్రభుత్వం సంబంధించిన బిల్డింగ్ ఏదో కట్టుకోవడం. ఇప్పుడు మా గాలిపూడి పంచాయతీలో అడుగు పెట్టిన గాలిపూడి పంచాయతీ చదవలేదు. ఈ తుడాపూర్ దాటి తప్ప ఆ తుడాపూర్ దాటి వేసి ఓవర్ ట్యాంకులు బిల్డింగ్లు మళ్ళీ కాంక్రీట్ వస్తుంటే వాడేదో ప్రశాంతంగా గార్డెన్లో కూర్చొని రిలాక్స్ అవుతాం ఫ్యామిలీ సైట్ కొంటే ఏం చేస్తాడు? ఏదో పిల్లలు పెడతా ఉద్యోగం అక్కడ మనం ఆర్బిఐ సెంటర్లు ఓవర్ ట్యాంకులు పంచదార బిల్డింగ్లు ఇటువంటి దేవాలయాలు పోయినప్పుడు ఉపయోగం ఉంది సార్. ఇప్పుడే జియో అనేది వచ్చింది. జియో 30 దీని ప్రకారం మనం 2019 అక్టోబర్ 15 ముందు ఎవరైతే అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే కుంటలు వాగులు చెరువులు ఇవి కాకుండా అనాధీనం కానీ ఏదైనా గయాలు ఇటువంటి వాటిల్లో ప్రభుత్వ భూముల్లో తెలుసు తెలియకుండా ఇల్లు కట్టుకొని ఉంటారు. వాళ్ళని రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేది వచ్చింది. దీంట్లో కూడా మన మండలం వెనుకబడింది. ఓన్లీ 24 అప్లికేషన్స్ మాత్రమే ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి మేము అది తొలగించమని చెప్పి కోరుకోవడం జరిగింది. దాన్ని ఈ సంవత్సరం తీసినట్లయితే వేరే రైతులు కూడా ఎవరైనా, ఎందుకంటే భూమి ఒకరి పేరు తరలిస్తామని చెప్పి తెలియజేస్తుంది. ప్రధానంగా మా శాఖ ద్వారా జరిగేది పంటల నమోదు. సరే, సర్వే నెంబర్ల దగ్గరికి వెళ్ళి లొకేషన్ తోటి రైతు వివరాలు కాకుంటే 4000 సర్వే నెంబర్లలో పంట నమోదు జరుగుతూ ఉంటాయి. 35,000 సర్వేలో పంట నమోదు. ఈరోజు మన రేణిగుంట మండలానికి సంబంధించి సర్వసభ్య సమావేశంలో గౌరవ ఎంపీటీసీలు అలాగే సర్పంచులు అందరూ కూడా మండలంలోని పలు ప్రధానమైన సమస్యల మీద ఈరోజు మాట్లాడటం జరిగింది. అందులో భాగంగా రేణిగుంట పట్టణానికి సంబంధించి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నదని తెలియజేయడం అయింది. అలాగే రేణిగుంట పట్టణానికి సంబంధించి చెత్తను డంపింగ్ చేసే దానికి ఎన్నడూ కూడా స్థలం లేనందున రేణిగుంట పట్టణానికి గౌరవ ఎంఆర్ఓ గారికి స్థలం చూపించవలసిందిగా కోరడం అయింది. అదేవిధంగా తిరుపతి కార్పొరేషన్కి సంబంధించి ఉన్నటువంటి చెత్తని డంపింగ్ యార్డ్కి చుట్టువాకం పంచాయతీ పరిధిలో డంపింగ్ యార్డ్కి తోగే విధంగా మన ఆపాత్మ వారిని తీర్మానించడం జరిగింది. అలాగే ఆర్టీసీ బస్సులకు సంబంధించి మన నగరి నుంచి వచ్చే వైపునికి రేణిగుంట మండలానికి సంబంధించిన ఎంతోమంది మరి అక్క చెల్లెములు అయిపోయింది, అన్నదమ్ములు అయిపోయింది. అక్కడ 10,000 మంది పనిచేసే ఇండస్ట్రీ ఉంది. మరి ఎవరు కూడా రేణిగుంట పట్టణాన్ని లోపలికి వెళ్ళకుండా వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు ప్రైవేటు ఇలాగా బైపాస్లో వెళ్ళడం జరిగింది. దానివల్ల చాలా ఇబ్బందిగా ప్రజలు ఫీల్ అవుతూ దాదాపు 30 రూపాయల పైచులు కారణంగా ఖర్చు అవుతా ఉంటాయి. అది కూడా క్రిమినల్ వేసుకుంటాం. అలాగే అటుపక్క రోడ్డు పక్కన రైల్వే స్టేషన్ అయితే అలాగే అనేక విద్యా సంస్థలకు పోవాల్సిన విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి రేణిగుంట పట్టణంలో అలాగే రేణిగుంట మండలంలో రైల్వే లైన్ వస్తుందని రైతుల భూములన్నీ కూడా సర్వే చేయడం జరిగింది. ఆ రైతులకు రైల్వే ఇచ్చే ఏమాత్రం రైతులకు ఇచ్చే ఎక్స్ప్రెషన్ తగ్గదని అలా ఈ తీర్మానంలో ఎంఆర్ఓ ద్వారా జాయింట్ కలెక్టర్ రేటు అదనంగా ఇవ్వాలి. అలాగే అత్తూరు పంచాయతీ పరిధిలోని అమ్మవారి పట్టణ గ్రామంలో బ్రాహ్మణ ఇనాం భూమి, ఆ భూమిని 70-80 సంవత్సరాలుగా రైతులు అనుభవిస్తున్నారు. ఆ భూమిని కూడా రైతులకు కాంపన్సేషన్ ఇవ్వాలని కోరడమైంది. అలాగే విద్యుత్ లైన్ మీద సమస్యల మీద కూడా మాట్లాడడం జరిగింది. ఆ ట్రాన్స్ఫార్మర్ చెప్పకపోతే రైతులకు కాలయాపన చేస్తున్నారు, రైతులు నష్టపోతున్నారు. దయచేసి పోలీసు డిపార్ట్మెంట్ అలాగే అడగకుండా
చుట్టుపక్కల అంటే మనం ఉన్న ఇప్పుడు కొత్తగా అధికారులందరూ కూడా ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. మనం గౌరవ ఎంపీటీసీలు అయితే వార్డు మెంబర్లు అయితే ప్రజాప్రతినిధులు సర్పంచులు అయితే వాళ్ళందరినీ కూడా గౌరవించి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి బాధ్యత అధికారులు కాబట్టి దయచేసి అందరికీ గౌరవించి భాగస్వామ్యం చేసి అభివృద్ధి ప్రయాణం నడిపిద్దాం.